జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధజ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. కేవల జ్ఞానఘనుడవగు నీవు యథేచ్ఛగా అవతారమును స్వీకరించదవు. సర్వకారుణవైన నీవే సర్వమై ఉన్నావు. సకల ప్రాణులలో ఆత్మరూపుడవైన నీకు నమస్కారము. 10th Canto 27th Chapter 11th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 14వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు రఘుగణుడు జడభరతుడి యొక్క వృత్తాంతములో వారి మధ్య జరిగినటువంటి సంవాదము, తత్వజ్ఞాన ఉపదేశము విన్నాము. ఇంకా ముందు భాగంలో ఉపదేశించేటువంటి భాగాన్ని తెలుసుకుందాం. 11, 12 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పాడ్కాస్ట్లో తప్పగా వినాలని ప్రార్థిస్తున్నాను. ముందు భాగం వెళదాం. సంసారమునందు వైరాగ్యము కలిగిన గాని తత్వమును ఎరింగినను సంగము వదలదని ఈ సంసారమును అడవిగా నిరూపించుచూ చెప్పుచున్నాడు. ఏంటంటే, మానవుడు దారుటకు శక్యము గాని కర్మ మార్గమునందు ప్రకృతి వశమున ప్రవేశించినాడు. మానవుడు శుభాశుభములు కలిసి ఉన్న కర్మలను చేయుగోరుచుండును. జీవులందరూ ధర్మకామార్థముల యందు ఆసక్తి గలవారై సంసార అటవిలో సంచరించుచుందురు. చేసిన కర్మల వలన సుఖమునో దుఃఖమునో పొందుచుందురు, కాని సుఖమునే పొందరు. వ్యాపారి డబ్బును సంపాదించుటకు అడవిలో పయనించుచు ధనార్జనము చేయుచునను ఎట్లు సుఖమునందడో అట్లే జీవుడు సంసార అడవిలో ప్రయాణము చేయుచు సుఖమునే పొందడు. భవాటవిలో ఇంద్రియములు పొంచి ఉండి చంపెడి దొంగల వలె దుష్ట జంతువుల వలె మానవును దోచుకుని చుండును, హింసించుచుండును. ఈ జీవుని నడిపించు నాయకుడు బుద్ధి. జీవ సమూహమునంతను బుద్ధి నడిపించును. తోడేళ్లు అమాయకము గొర్రెను ఎత్తుకొని పోయినట్లు భార్యాబిడ్డలు బుద్ధిని దోచుకుని పోదురు, హింసింతురు. ఈ అడవిలో లతలు, పొదలు, ముళ్లతుప్పలు దట్టముగా వ్యాపించి ఉండును. పెద్ద పెద్ద దోమలు, తీగలు నిండుగా ముసురుకొని ఉండును. గంధర్వ నగరం వలె ఉన్నట్లు మెరిసి మాయమయడి వస్తువులను ఇందు ఎన్నిటినో చూచుండును. అతివేగముగా కొరివి దయ్యములు ఇందు పరిగెత్తుచుండును. దాహం వేయుచుండుటచే నీరువలే కనిపించు ఎండమావుల వైపుడు అడవిలో మానవుడు పరిగెత్తుచుండును. కొన్ని చోట్ల సుడిగాలి బలముగా వీచి ధూళి ఎగిరి దిక్కులను అలముకొనును. కళ్ళు ధూళితో నిండిపోయి ఎటుపోవలనో దారి తెలియకపోవుచుండును. కొన్ని చోట్ల కనపడకుండా ఉండి చీకట్లో ఝుమ్ అని అరచెడి చీకురు వాయులు అరచుండును. ఆ ధ్వనులు ములుకుల వలె చెవులకు బాధ కలిగించుండును. దానితో మనసులో భయము కలుగుచుండును. ఆకలిచే బాధపడి తినకూడని విషపండ్లు పండెడి చెట్లను చేరుచుండును. నిజముగా నీరు అనుకొని నీరు లేని చోట పరిగెత్తుచుండును. నీరు లేని నదులను చూచి నీరు ఉన్నదని భ్రమించి పరిగెత్తి పడి దెబ్బలు తగిలి బాధపడునే గాని దాహము తీరదు. అడవిలో తిరుగుచుండగా కార్చిచ్చు వ్యాపించును. దానితో చాలా బాధపడును. కొన్ని చోట్ల భూత ప్రేతములు పైబడి ప్రాణములు తీయును. త్రోలో కొందరు చోరులు మీదపడి దోచుకుందురు. దానిచే మనసు భీతిచే తల్లడిల్లి శోకించుచూ మూర్ఛనందుదురు. లేకుండానే ఉన్నట్లు కనపడి గంధర్వపురమును ప్రవేశించి క్షణకాలము సుఖమునందినట్లే ఆనందించును. ఎత్తైన కొండలు కనపడును. ఆ కొండపైకి ఎక్కవలని ప్రయత్నించి ముళ్లతో గులకరాళ్లతో కాళ్ళు గాయములై బాధపడును. కొండను ఎక్కలేడు, వెనుకకు మళ్ళలేడు. తీవ్రమైన కోపము తెచ్చుకొని చుండును. అట్లే ఆ అడవిలో ఏగుచుండగా ఒకచోట కొండ చిలువ మ్రెంగివేయును. కొన్ని చోట్ల కష్టపడి తేనె పట్టులను తీసి తేనెను ఆస్వాదించవలని ప్రయత్నించి ఆ తేనెటీగలచే ఒకప్పుడు బాధపడును.
ఎట్లో కష్టపడి ఆ రుచి అనుభవించే అవకాశం లభించినను ఇంతలో వానిని మోసగించి వేరొకరు దానిని అపహరించుకొని పోదురు. ఆ అడవిలో చలికి, ఎండకు, గాలికి, వానకు తట్టుకొనలేక బాధపడుచుండును. ప్రతీకారము చేయలేని వాడై బాధపడుచుండును. ఒకప్పుడు ఆ అడవిలో తిరుగుచుని క్రయ విక్రయాదులను చేయుటకు సిద్ధపడి ఇతరులచే మోసగింపబడి ద్వేషమును పొందును. ఇట్లు సంసార అడవిలో తిరుగుచు దొంగలు డబ్బు దోచుకొని పోగా ధనము లేని వాడగును. ఇల్లు లేక, కూర్చునుటకు చోటు లేక, పడుకొనుటకు పాన్పు లేక, వేసుకొనుటకు ఆచ్ఛాదనము లేక, ఎవరిని కోరినను ఎవరినూ సాయము చేయుటకు లేక అవమానములను పొందుచుండును. ధనము కారణముగా విరోధులు, వివాదములు ఏర్పడును. వైరములు పెరుగును. వాటిచే ఎన్నో కష్టములను అనుభవించి తన తోడి వారందరూ తనని వదిలిపోవుచుండగా, చనిపోవుచుండగా వారందరినీ వదిలి బిడ్డలను, భార్యలను వదలలేక వారితోనే అడవిలో తిరుగుచుండును. ఇట్లు ఈ సంసారాటవీ మార్గమును ప్రవేశించిన వాడు అడవిలోనే తిరుగుచుండును. కాని బయటపడిన వాడు ఒక్కడునూ ఉండడు. శూరులు, మనస్సులు, దిగ్గజములను జయించిన బలశాలలు ఈ దేశము నాది, ఈ దేశము నాది అని అభిమానించి ఒకరితో ఒకరు యుద్ధము చేసి చనిపోచుందిరే కాని ఆవలి అంచు చేరలేరు. ఆ ఆవలి ఒడ్డున పరమ సుఖమునకు స్థానమగు వైష్ణవ పదమున్నది. దాన్ని చేరుటకు రెండే మార్గములు. సర్వభూతములందు వైరము లేకుండా ఉండవలెను. భగవానుని యందే మనస్సును నిలిపి ఉండవలెను. కాని ఈ సంసారాటవిలో తిరుగుచున్న వారికి లతల వంటి భుజములు గల స్త్రీలే ఆశ్రయములే ఉందురు. చెట్లను తీగలను పట్టుకొని నడుచుందురు. ఆ చెట్లపై లతలపై ఉన్న పక్షులు మధురముగు మాటలకు మురిసిపోవును. ఒకప్పుడు మృత్యువు వచ్చునని భయముతో ఎవరోనో ఒకరిని తమను హింసించడి గద్దలను, రాబందులను, కొంగలను తమను రక్షించురేమో అని ఆశ్రయింతురు. వాని వలన బాధలే కాని రక్షణ లేదని ఒకనాడు తెలిసి హంసల గుంపులో చేరును. కాని వెనుకటి వాసనలు వదలక కోతుల వలె శిరరహితులైన వారిని, సంస్కారహీనులను ఆశ్రయింతురు గాని హంసల వంటి వారితో కలిసి ఆనందింపలేరు. కోతుల వలె మైథునమునే ఆనందజనకముగా భావించి ఆ సుఖమునకు పొంగిపోవచ్చు కిచకిచమనుచు ఒకదానితో ఒకటి కలిసి ఉండటమే మహానందము అనుకొనుచు మృత్యువచ్చునని గుర్తింపరు. ఇళ్లయందే రమించుచుందురు. బిడ్డలపై, భార్యలపై ప్రేమను వదలేరు. మైథునేచ్ఛ తగ్గక అది లభింపక దిగులు చెందుదురు. తనను బంధించడి బంధనము విడదీసుకొనలేక లొంగిపడి ఉందురు. ఇట్లు సాగుచుండగా మృత్యు భయం వలన పరిగెత్తి ఒక కొండలోయలో పడి ఒక తీగ పట్టుకుని వేలాడుచుందురు. ఎట్లో ఈ ఆపదల నుండి బయల్పడి మరల తనతో పాటు సంచరించు వారలతో చేరి సంచరించుచుందురు. అది సంసార దుర్గా మార్గము. దీనిని భవాటవి అందురు. భగవన్మాయచే జీవులు ఇందు ప్రవేశింతురు. ఎంతకాలము సంచరించినను దానిని దాటజాలరు. రహుగణా, ఓ రాజా, నీవు కూడా ఈ భవాటవిలో ఉన్నావు. ఈ అడవి మార్గమును దాటవలెను. దీనికి ప్రధానముగా కావలసినది భూతమైత్రి. ఎవ్వరినీ మాటలతో కాని చేతతో కాని హింసింపకుండా దయగలిగి ఉండవలెను. విషయములపై అభినివేశముండరాదు. తాను చేయవలసిన ధర్మమును హరిసేవగా చేయుచుండవలెను. భగవదారాధనచే తత్వజ్ఞానము కలుగును. అదే ఖడ్గము. ఆ ఖడ్గముతో ఈ సంసారాటవిలో వృక్షములను ఛేదించుకొని ఆవలి వైపున్న వైష్ణవ పదము చేరుదురు. ఇట్లు సంసారములో ఉండే దుఃఖములను, బాధలను పరోక్షముగా రౌగనుడకు కథతో భరతుడు చెప్పాను. భరతుడు తత్వరూప స్వరూపమును నిరూపించి సంసారములో అసారతను ఉపదేశింపగా వైరాగ్యము కలిగి రౌగనుడు తాను కృతార్థుడనైతినని భావించి భరతుని అభినందించుచూ ఇట్లనుచున్నాడు. ఈ లోకంలో, పైలోకంలో దేవమనుష్యాది జన్మలు ఎన్ని ఎత్తినను సత్పురుషులతో సహవాసం లభించిన మనుష్య జన్మయే సార్థకమైనది. ఎన్ని జన్మలు ఎత్తినా ఏమి ప్రయోజనము?
భగవానుని కీర్తిని గానము చేయుటచే పరిశుద్ధమైన మనసు గల నీ వంటి మహాపురుషుల సహవాసం లభించని నాడు అన్ని జన్మలను వ్యర్థమే. జన్మలనెత్తుటకు ప్రయోజనము పొందవలసిన విష్ణుపదమును పొందుట, అది పొందుటకు భాగవత సంగము ప్రధాన సాధనము. నా భాగ్యవశముచే ఈనాడు నాకు మీతో సమాగము లభించినది. భగవానుని యందు నిర్మలమైన భక్తి కలిగినది. నీ వంటి వారి కలయికచే పాపము పోవుట, భక్తి కలుగుట ఆశ్చర్యము కాదు. ఒక్క క్షణకాలం మీతో నేను కలిసి ఉంటిని. ఇంత స్వల్పకాలము సమాగము చేతనే దుష్కరముచే వేళ్లు పాతుకొని పోయిన నా అజ్ఞానం అంతరించిపోయినది. ఏమి ఆశ్చర్యము! అందరిలో వాసుదేవుడు వ్యాపించి ఉన్నాడు అని నాకు నీ సహవాసముచే తెలిసినది. అందుచే పెద్దలకు నమస్కారము, పిన్నలకు నమస్కారము, శిశువులకు నమస్కారము, యువకులకు నమస్కారము, బ్రహ్మచారులకు నమస్కారము. బ్రహ్మవేత్తలే తమ మహత్వమును బయలుపడకుండా సామాన్యుల వలె సంచరించడి ఏ ఆడంబరం లేని బ్రహ్మవేత్తలైన వారికి క్షేమమవుగాక. వారు సుఖముగా ఉండుటచే మా వంటి అహంకారముతో నిండి ఉన్న రాజులకు శుభము కలుగుగాక అని రఘుగణుడు జ్ఞానము కలిగి కృతజ్ఞతతో స్తుతించి నమస్కరించెను. తర్వాత భాగంలో అడుగుతున్నాడు శుకుడు, ఓ పరీక్షన్ మహారాజా, బ్రహ్మర్షి కుమారుడు భరతుడు రఘుగణునకు పరమకారుణికుడై ఆత్మతత్వమును ఎరిగించినాడు. రఘుగణుడు అతని పాదములకు నమస్కరించినాడు. నిండు సముద్రం వలె నిశ్చలమైన ఇంద్రియములు కలవాడై ఆకలిదప్పులు, శోకమోహములు, జరామృత్యువుల వలన బాధనందని మనసు గలవాడై భరతుడు ఈ భూమినంతటా సంచరించుటకేగెను. రఘుగణుడు కూడా పరమాతత్వమును ఎరింగెను. ఆత్మయందు దేహము నేను అనడి భ్రాంతి ఇంతకాలం అనుకొని ఉండెను, అది తొలగెను. ఈ భరత రఘుగణ సమాగముచే భగవానుని ఆశ్రయించిన వారి ప్రభావము వర్ణనాతీతము అని తెలిసినది. తర్వాత భవాటవి యొక్క వర్ణనాన్ని మనము మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. చక్కటి విషయము. దీన్ని మరల విని మనం అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ, జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.